ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీతో మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దైవ కృప ఛానల్ వారి ఆధ్వర్యంలో మీతో మాటి మాటికి ఈ విధంగా వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో నా యొక్క అంశ భాగము దేవుని నీవు నివాస స్థలముగా చేసుకోగలిగితే, దేవుని నీవు నివాస స్థలముగా చేసుకోగలిగితే నీకు జరిగే మేళ్ళేంటి అన్న విషయాలు ఒక సందర్భాన్ని అనుసరించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. గమనించాలి. వాక్య భాగము 91వ కీర్తన 9వ వచనం ఈ విధంగా ఉంది. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, నీ దాసురాలని నేను నా ప్రభువా నీ సన్నిధిలో ఉన్నాను. నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి ఈ వాక్యము వారి హృదయాలకి మేలు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి. భక్తుడైనటువంటి దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు. గమనించండి, ఏ అపాయము రాదు. అంత మాత్రం కాదు, ఏ వ్యాధి నీ దగ్గరికి రాదంటున్నాడు. ఇంకొక మాట కూడా ఏమంటున్నాడంటే, నీ మార్గములన్నిటిలోనూ కూడా దూత నీకు కాపలాగా ఉంటుంది అంటున్నాడు. దూత మనకి కాపలాగా ఉంటుంది గనక ఏ మానవుడైతే దేవుని నివాస స్థలంగా మార్చబడతాడో ఆ మానవుడి దగ్గరికి అపాయము కానీ, శ్రమ కానీ, అంతేకాదు వారికి ఏమాత్రము కూడా కీడు కానీ, వ్యాధి కానీ రావడానికి ఆస్కారం లేదు. కనుక ఈరోజు ఈ శుభవార్త ఎందుకో తెలుసా? ఇంతకాలము ఏ నివాసంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావా అన్న విషయాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుని నివాస స్థలంగా చేసుకుంటే వచ్చేటటువంటి ప్రాధాన్యతను గురించి మీకు వివరించాలని నేను ఆశపడుతున్నాను. గమనించండి. ఏదేను వనములో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు వారు మహిమగల నివాస స్థలంలోనే ఉన్నారు. అంతవరకు కూడా దేవుడే వారికి నివాస స్థలముగా ఉన్నారు. మహిమ కలిగినటువంటి నివాస స్థలంలో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారు ఏం చేశారో తెలుసా? ఆ యొక్క మహిమ కలిగినటువంటి నివాస స్థానం నుండి వారు నెట్టివేయబడ్డారు. కనుక వారి నివాస స్థలం మార్చబడింది. ఎందుచేత? పాపము చేశారు గనక, ఆజ్ఞను అతిక్రమించారు గనక వారి నివాస స్థలం మార్చబడింది. గమనించండి. ఈ లోకంలో ఉన్న మానవుడు ఎంత బలమైన కట్టడాలు కట్టుకున్నా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత లోకములు అంతటికే కూడా వాడి భవనమే బాగుందని చెప్పుకున్నా అపాయాలు రాక మానవు, వ్యాధులు రాక మానవు, శోధనలు రాక మానవు, ఇబ్బందులు రాక మానవు. ఎందుచేత? ఇది మనం నిర్మించుకున్నటువంటి నివాసాలు. నువ్వెన్ని అంతస్తులు మేళ్ల కట్టినప్పటికీ కూడా నీవు దేవుని నివాస స్థలంగా లేకపోతే నీకు అపాయం నీ వెంటాడుతుంది, శ్రమ నిన్ను వెంటాడుతుంది, వేదన నిన్ను వెంటాడుతుంది, వ్యాధి నిన్ను వెంటాడుతుంది. గమనించండి. ఈ లోకంలో ఉండగానే మనము దేవుని నివాస స్థలాలుగా మార్చబడకపోతే మనకి క్షేమం కాదన్న విషయం నేను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. గమనించండి. ఎందుకు ఇది వచ్చిందంటే, అందుకనే ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో వారు మనకి తెచ్చిపెట్టినటువంటి శాపకరమైన పరిస్థితులు ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు, ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎక్కడొచ్చిందండి ఈ శ్రమ? ఎప్పుడైతే మహిమ కలిగిన స్థానం నుంచి వీళ్ళు కిందకు వచ్చేసారో దేవుడు చెప్తున్నాడు, నీకిక మీదట శపించబడినావు. నేల శపించబడింది. ముండ్ల తుప్పలు వస్తాయి. వాటినన్నిటినీ బాగు చేసుకోవడానికి నువ్వు చెమట కార్చవలసి వస్తుంది. చెమట కార్చిన తర్వాతే నువ్వు భోజనం చేస్తావన్నాడు. అంతే కదండి. చెమటతోటే మానవుడు జీవిస్తూ ఉన్నాడు. క్షేమము లేని సందర్భాల్లో మానవుడు జీవిస్తున్నాడు. చెమట ఎక్కడొచ్చింది? శ్రమ, శాపం, చెమట, ఈ వేదన ఇవన్నీ కూడా దేనివల్ల వచ్చినాయి అంటే మానవుడు ఆజ్ఞను అతిక్రమించి మహిమ స్థలము నుండి వాడు వెలుపలికి వచ్చాడు గనక. అదొక్కటి మాత్రమే కాదు. ఒక మాట గమనించండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు,
కట్టడలను మార్చి నిబంధనలను మీరి ఉన్నారు. శాపము దేశమును నాశనము చేర్చున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులేరి. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ధర్మశాస్త్రమును వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతిక్రమించారు, నిబంధనలను మీరారు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళకి శిక్ష అనేది వచ్చింది. అంత మాత్రం కాదు, దేశమునికే శాపం వచ్చేసిందంట. దేశానికి శాపం వచ్చేసింది, సృష్టికే శాపం వచ్చేసిందండి. ఎందుచేత? వాళ్ళ ఆజ్ఞను మీరారు గనక, నిబంధనను అతిక్రమించారు గనక దేశమునకు ఏమొచ్చింది తెలుసా? నాశనం అనేది వచ్చింది. మానవునికి ఎంత శిక్ష అనేటటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అందుకని ఇంకొక మాట అంటాడు, యెషయా గ్రంథం 26:4 అంటాడు, దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది. గమనించాలి, వ్యాకులత, మనసులో ఒక ఆందోళన, ఒక భయం, ఇదంతా కూడా దేనివల్ల వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి. క్షీణత, వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించుచున్నది. వాడిపోవడం, ఈ క్షీణించటం, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చి? వ్యాకులం, ఈ వ్యాధిని ఇదంతా కూడా ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి. అంతేకాకుండా యెషయా గ్రంథము 34:2 అంటాడు, యెహోవా కోపము సమస్త జనముల మీదకి వచ్చి ఉన్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము పడుచున్నది, ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. ఎంత భయంకరమైన పరిస్థితి అండి! మహిమస్థానాన్ని విడిచిపెట్టినటువంటి జనులకి వచ్చేది ఏంటో తెలుసా? క్రోధము, శాపము, ఇన్ని వధ, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి తెలుసా? ఆజ్ఞను అతిక్రమించిన కారణాన్ని బట్టి. గమనించండి, ఇంత పాపం మనకు అవసరమా? కనుక దేవుని సన్నిధిలోనండి ఎప్పుడు కూడా పాపం చేశాడు గనకే వ్యాకులత, క్షీణత, శాపం, శ్రమ, ఇవన్నీ కూడా వధ, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయో తెలుసా? ఆజ్ఞను అతిక్రమించాడు గనక. గమనించండి, ఆయన మన స్థలాన్ని మార్చడం కోసం తన ఏకైక కుమారుని ఆయన స్థలం మార్చి మన స్థలానికి ఆయన పంపించాడు. ఎందుకో తెలుసా? మనమందరము కూడా ఆయన నివాస స్థలాలుగా మార్చబడాలన్నదే ఆయన ఉద్దేశ్యం. తిరిగి మరలా మహిమ కలిగినటువంటి స్థలంలో మనం చేర్చబడాలి అంటే, మహిమగల రాజ్యంలో మనం చేర్చబడాలంటే, ఈ లోకంలో ఉండగా మన హృదయాలు దేవునికి నివాస స్థలాలుగా మార్చబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు, మంచిదే. కానీ నీ హృదయం పరిపూర్ణమైనటువంటి దేవుని నివాస స్థలంగా మార్చబడిందా? ఎందుకో తెలుసా? తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుడు స్థానాన్ని మార్చాడు ఈ దేవుడు. మహిమగలిగినటువంటి స్థానం నుంచి తన కుమారుని ఈ భూలోకానికి పంపించాడు. గమనించండి, ఒక మాట గలతీ పత్రిక 3:4 అంటాడు, క్రీస్తు మన కోసము శాపమై మనలను శాపము నుండి విడిపించెను. ఎలా పంపించాడు? ఆయన మానవాకారంలో పంపించాడు. ఆయన మన కొరికే ఒక శాపమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. కనుక ఈ శాపాన్ని విమోచించడానికి తన కుమారుని ఈ లోకాన్ని పంపించడం గల ఏకైక దృక్పథం ఏంటో తెలుసా? మన హృదయాలే ఆయన కొరకు మహిమ కలిగిన స్థానాలుగా మార్చబడాలని. గమనించండి, అంతేకాదు ఇంకో మాట అంటాడు, రోమాపత్రిక 8:4 అంటాడు, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. ఎందుకండి దేవుడి పని చేశాడు? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? తన సొంత కుమారుడు స్థానాన్ని మార్చాడు. అంతేగాని ఆయన ఆకారం కూడా మార్చాడు, పాప శరీర ఆకారముగా మార్చాడు. ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుల్ని గూర్చి నువ్వేమనుకుంటున్నావో తెలీదు, ఏ ఉద్దేశంతో ఈ వాక్యము నువ్వు చూస్తున్నావో నాకు తెలీదు. నీ పాపము కొరకే ఆయన శరీరంలో శిక్ష భరించాడని సత్యము నువ్వు నమ్మగలవా? ఈరోజు నమ్మగలిగితే నీ నివాసం మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ నివాసాన్ని దేవుని నివాస స్థానంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమండి, ఎక్కడో కూర్చుని నా కానుకలు పట్టిరండి, కట్నాలు పట్టిరండి, లేకపోతే నువ్వు అది చేయండి ఇది చేయండి అని అంటలేదు దేవుడు.
నీ పాపానికి ఆయన శరీరములో శిక్ష అనుభవించారన్న సత్యం నువ్వు నమ్మాలి. అంతేకాదు ఇంకొక మాట కూడా అంటాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం అంటాడు, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగుని ఆయనను పాపముగా చేసెను. ఎంత గొప్ప విషయం అండి ఇది. పాపమెరిగినటువంటి క్రీస్తును ఒక పాపముగా చేసి తన కుమారుని లోకాన్ని పంపించాడు. తను ప్రేమించే కుమారుని. ఎందుకో తెలుసా? నీతి కోల్పోయి మహిమ స్థలాన్ని విడిచిపెట్టిన మనల్ని తిరిగి మరలా నీతిమంతులుగా స్థాపించడం కోసం. కనుక ఇంకొక మాట కూడా అంటాడు. ఎందుకు కారణం ఏంటంటే యోధాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం అంటాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుంచి లాగినట్లుగా అందరినీ రక్షించుడి. క్రైస్తవ లోకానికి ఉన్నటువంటి ఏకైక నిరీక్షణ ఏంటో తెలుసా? అగ్నిలో నుంచి ఉన్న వారిని మనం ఏం చేయాలో తెలుసా? వారి మీద కనికరపడి అగ్నిలోంచి లాగినట్లుగా మనం వెలుపలికి లాగాలి. ఆ పని చేయడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. గమనించండి, అగ్ని లాంటి మన శ్రమలు తప్పించడానికి, అగ్ని లాంటి మన పాపపు విపత్తుని తప్పించడానికి ఆయనే పాపిగా ఈ లోకానికి వచ్చి పాపానికి తన శరీరమందు శిక్షను భరించాడు. అందుకనే చెప్తున్నారు, అగ్నిలోంచి లాగినట్లుగా అనేక మందిని అగ్నిలోంచి వెలుపలికి లాగి రక్షించడం కోసమే రక్షకుడైనటువంటి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఒక మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం అంటాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. గమనించాలి, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అంధకారమైన అధికారంలో నుంచి మనల్ని విడిపించాడు. యేసు ఈ లోకానికి వచ్చి చేసిన పనేంటో తెలుసా? మన పాపానికి శిక్ష అనుభవించాడు. ఏ పాపము లేనంటే ఆయన మన నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన పాపిగా వచ్చాడు. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి సాతాను బంధకాల నుంచి మనం విడిపించి ఆయన తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, రాజ్య నివాసస్తులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నీకు ఇచ్చే శుభ సందేశం ఏంటో తెలుసా? ఈరోజు మన హృదయం దేవుని నివాస స్థలాలుగా మార్చబడాలి. దేవుని నివాస స్థలాలుగా మనం మార్చబడినప్పుడే ఈ లోకములో వచ్చే ప్రతి అపాయాల్ని, ప్రతి శ్రమల్ని మనము ఎదిరించగలం. కనుక లోక నివాసులతో మనకి పొత్తు ఉండకూడదు. ఆయన నివాస స్థలముగా మనం మార్చబడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎప్పుడైతే మనం ఆయన నివాస స్థలంగా మార్చబడతామో దేవునికి ప్రీతికరం వారిగా మనం మార్చబడతాం. నువ్వు సేవ చెయ్యి, లేకపోతే నీ సొంత విషయాలు చూసుకో, అనవసరం. కానీ నువ్వు సేవ చెయ్యాలన్నా, నీ జీవితంలో మంచి పరివర్తన కలిగిన వ్యక్తిగా ఉండాలన్నా ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందమో ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరంగా ఉంటాం. గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని నివాస స్థలంగా మార్చబడతామో వినయము, భయము, భక్తి ఇవి మన హృదయంలో చోటు చేసుకుంటాయి. చోటు చేసి ఎవరి ఎడల వినయం, ఎవరి ఎడల భక్తి? దేవుని ఎడల వినయము, భక్తి, విధేయత అనేది వస్తుంది. అందుచేతనే మనం ఏమవుతాం తెలుసా? దేవునికి ప్రీతికరమైన నివాస స్థలాలుగా మనం మార్చబడతాం. అప్పుడే మనం పరిపూర్ణమైన సేవ చేయడానికైనా, ప్రార్థించడానికైనా, సాక్ష్యం చెప్పడానికైనా, అనేక మందిని ప్రభువును పరిచయం చేయడానికైనా యోగ్యత మనం సంపాదించుకుంటాం. గమనించండి, ఇంకొక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలుడును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగునట్లు వృద్ధి పొందుచున్నది. అంతేకాదు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండునట్లు కట్టబడుచున్నారు. ఎంత గొప్ప మాట అండి. నివాస స్థలం అంటే ఏంటో అనుకుంటున్నారా మీరు? ఇక్కడ చక్కటి మాట అంటున్నాడు తెలుసా? దేవుడే దానికి మూల రాయి అయి ఉన్నాడు.
ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడిన కట్టడంగా మనం ఉండాలి. ఇంకో మాట అన్నాడు తెలుసా? పరిశుద్ధ దేవాలయంగా. దేవుడు అన్నాడు, మీరు నా ఆలయాలై ఉన్నారన్నాడు. మనము కదిలే మందిరాలు అంటారు ఒక చోట, మనము ప్రకటించే పత్రికలు అంటారు. మనం ఆయనే మూలరాయి ఉండాలి, ఆయనలోనే మనం చక్కగా అమర్చబడి ఉండాలి. అంత మాత్రం కాదు, వృద్ధి పొందుతూ ఉండాలి. ఆయన దేవాలయాలుగా మనం కట్టబడాలి. గమనించాలి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలములమై ఉండుటకు కట్టబడుచున్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయం నీదనుకుంటున్నావా? నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? దేవుని నివాస స్థలానికి యోగ్యమైనటువంటి కట్టడముగా నువ్వు నిర్మాణము చేయబడాలన్నదే దేవుని ఉద్దేశ్యం. ఎప్పుడైతే ఆ విధంగా నిర్మాణం చేయబడతావో అప్పుడు మాత్రమే దేవుని యొక్క నివాస స్థలముగా మార్చబడతాం. అంతేకాదు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ అంటాడు, మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణమున దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడికి నీకు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? నువ్వు ఇతరుల వలె ఉండకూడదు. నువ్వు ఇతరుడు కాదిక, నువ్వు పరజనులను పరదేశులై ఉండక నువ్వెవరివయ్యారు అంటావు తెలుసా? పరిశుద్ధులతో ఏక పట్టణమున దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇక మీదట మనం విరోధస్తులం కాదు, పరజనులం కాదు, పరదేశస్థులం కాదు, దేవుని ఇంటి వారమై ఉన్నాము. దేవుని నివాస స్థలములై మనం ఉన్నాము. గమనించండి, ఎప్పుడైతే మనం ఆయన ఇంటి వారుగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన రాజ్య వారసులుగా ఉండాలి అనుకుంటే, ఆయన ఇంటి వారుగా ఉండాలి అనుకుంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని పాపశాపం నుంచి విమోచించబడి ఆయన బిడ్డలుగా మనం చేయబడాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు ఎంత దృఢంగా చెప్తున్నాడో తెలుసా? యెహోవాని ఆయన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్నాడు గనక అపాయం కానీ వ్యాధి కానీ రాదంటున్నాడు. మనం వెళ్ళే ప్రతి మార్గంలోనూ కూడా దూతలు కావలి ఉంటాయంటున్నాడు. దూతలు కావలి ఉండటం ఆ మాటలు అనుకుంటున్నారా మీరు? లోక సంబంధమైన వారు కావలిగా ఉంటే మన ప్రాణాన్ని కాపాడలేరు. పెద్ద నాయకులకి సెక్యూరిటీ ఉంటుంది, కానీ వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. పెద్ద గొప్ప గొప్ప వారికి సెక్యూరిటీ ఉంటుంది గృహాల దగ్గర, కానీ కాపుదల లేదు, రక్షణ లేదు. ఎందుకు ఈ హింసలు, ఈ బాధలు అన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని నివాస స్థలముగా చేసుకున్న వారికి ఆ ధన్యత కానీ లోక సంబంధులకు మాత్రం కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నేను నీ చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? నీవు ఈరోజు దేవుని నివాస స్థలముగా మార్చబడాలి. దేవుని నివాస స్థలంగా మార్చబడడం కోసమే ఆయన తన కుమారుని లోకానికి పంపించి నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ పాపానికి ఆయన కుమారుని శరీరమందు శిక్ష విధించబడింది, నమ్ము. అందుచేత దేవుని నివాస స్థలాలుగా మనం ఉండాలి. దూత కావలి ఉంటుందంట. దూతల గురించి మనకందరికీ తెలుసు. ఏలియా గారికి ఆకలేసినప్పుడు దూత ఆహారం తీసుకెళ్ళింది. గమనించండి, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు దూతలు వర్తమానం తెచ్చినాయి. దూతలు మనం కింద పడిపోయేటప్పుడు ఎత్తి పట్టుకుంటాయి. మనం తూలిపోయినప్పుడు, సమస్యలిపోయినప్పుడు మనల్ని ఆదరిస్తాయి అవి దూతలు. కనుక ఈ దూతల కాపుదల నీకు కావాలంటే, ఈ దూతలు నీ మార్గం అంతట్లోనూ కూడా నీకు తోడుగా రావాలంటే నీ హృదయము దేవుని నివాస స్థలంగా మార్చబడిందా? ఎందుకో తెలుసా? మానవుడు తన యొక్క నివాస స్థలాన్ని ఏదేను వనము నుండి పాపము అతిక్రమించిన కారణాన్ని బట్టి మార్చేసుకున్న మానవుడు శ్రమలకి, ఇబ్బందులకి, అపాయాలకి, క్రోధానికి, కక్షకి, వధకి గురైపోయాడు. ఆ మానవుడిని తిరిగి మళ్ళా ఆయన నివాస స్థలంగా మార్చడం కోసం తన కుమారుని లోకానికి పంపించి మన పాపానికి, మన అతిక్రమానికి శిక్ష ఆయన శరీరమందు విధించబడింది. ఆ విధించబడడం ద్వారా తన కుమారుడు ద్వారా ఆయనే మూలరాయిగా ఉండి మనందరినీ కూడా ఆయన నివాస స్థలాలుగా కట్టాడు. ఈరోజు నువ్వు నమ్మగలిగితే, ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే, దేవా నా పాపాన్ని పరిహరించావా, నన్ను నీ స్థలముగా మార్చడం కోసం వచ్చావని నువ్వు నమ్మగలిగితే ఈరోజే దేవుడు నిన్ను ఆయన నివాస స్థలంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నివాస స్థలంగా చేసుకుంటేనే నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మాటికి విసిగిపోతున్నావా? ఏంటి నీకు శ్రమలు? నువ్వు కంగారు పడుతున్నావా? కంగారు పడద్దు. ఏంటి మాటికి వ్యాధులు అనుకుంటున్నావా? దుఃఖపడద్దు.
ఎందుకో తెలుసా? ఒక్క మాట, శ్రమని, కష్టాన్ని, వ్యాధిని, బాధని ఒక్క 5 నిమిషాలు పక్కకు పెట్టి, ప్రభువా నేను నీ నివాస స్థలంగా మారాలనుకుంటున్నాను ప్రభువా, ఈరోజు నీవే నాకు మూలరాయిగా ఉండాలి ప్రభువా, నా హృదయం నేను కట్టుకోవాలని ఆశపడుతున్నాను నాయన, నా హృదయాన్ని ఆలయముగా మార్చాలని కోరుకుంటున్నాను ప్రభువా, నా హృదయాన్ని నివాస స్థలముగా చేయాలనుకుంటున్నాను ప్రభువా, నువ్వు పునాది రాయిగా ఉండు నాయన, మూలరాయిగా ఉండు ప్రభువా, నీలో నన్ను అమర్చు ప్రభువా, నన్ను ఒక నివాస స్థలంగా చేయి నాయన. నేను వృద్ధి పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలన్నా, ఆపదలు తప్పించుకోవాలన్నా నీవి నివాస స్థలంగా చేయి నాయన అని ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు ఈరోజు నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవ్యం అంటే ఫలానా కులం వారికి పరిమితం అనుకుంటున్నావు. నువ్వు విదేశాల దేవుడు మన దేవతలో ప్రసారం చేయడానికి వీల్లేదని అనుకుంటున్నావు. కానీ ఎక్కడ దేవుడు అయినప్పటికీ కూడా ఆయన కోరుకున్నది ఒక్కటే, నిన్ను ఆయన నివాస స్థలంగా మార్చడం కోసం, నిన్ను క్షేమంగా ఉంచడం కోసం, సౌఖ్యంగా ఉంచడం కోసం, అపాయం నీ దుద్దుకు రాకుండా కాపాడడం కోసం, నీకు దూతల్ని సెక్యూరిటీగా ఇవ్వడం కోసం, మహిమ రాజ్యంలో నీకు ప్రవేశం ఇవ్వడం కోసం. ఒకే జాతి, ఒకే ఆరాధన, ఒకే స్తుతి, ఒకే రాజ్యం, ఒకే మహిమ. ఈ మహిమకు నిన్ను వారసులుగా చేయాలంటే ఈ లోకంలో ఉండగానే నీ నివాస స్థలం గురించి కొంచెం ఆలోచించాలి. ఆలోచించి దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను నీ నివాస స్థలంగా మార్చినాయనని ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా టీవీ ముందు ఉన్న ప్రతి వారికి కూడా మీకు కన్నీటితో మనవి చేసేది ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకుని ఈరోజే దేవుని నివాస స్థలంగా మార్చబడాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నిరీక్షణ గడియలు వీక్షించడానికి టీవీ ముందుకు వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని హెచ్చించి వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు నీ యొక్క ప్రభావం మా పట్ల ఉన్నట్లయితే, నాయన నీ కృప నీ సన్నిధి మాతో ఉన్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగముతో నీ యొక్క సన్నిధిని వారి మధ్య నుంచి నడి సముద్రమును 6 నెలలు నడిపించిన మా యేసయ్య, ఈ లోకంలో కూడా మేము జీవించినంతకాలము కూడా మాతో నీ సన్నిధి నీ ప్రభావం ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతోమంది బిడ్డలు ప్రభా నాయన అనారోగ్యంతో బాధపడుచున్నారు. నాయన వారిని ముట్టి స్వస్థపరచండి. నాయన బిడ్డలు లేక నాయన బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, వారికి బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, నాయన వారి ప్రయత్నాలన్నీ సఫలము చేయండి. జీవనోపాధికి ఉద్యోగంలో దాయిచ్చేయండి. గృహాలు లేక నాయన బాధపడుచున్న బిడ్డలకు కూడా వారికి గృహాలు దాయిచ్చేయండి. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, నీకు సమస్తము సాధ్యం ప్రభువా. నీకు వందనాలు స్తోత్రం మా యేసయ్య. ఈ సమయంలో తండ్రి ప్రభువా నాయన నీ బిడ్డల యొక్క నాయన పరిస్థితులన్నీ గమనించిన దేవుడు, వారి ముందు వెనుక మీరుండి నాయన ప్రతి ఒక్క బిడ్డను నీ గాయపడిన హస్తముతో తాకి ముట్టి నాయన స్వస్థపరచండి. నాయన సహాయం ఇచ్చేయండి. నీ ప్రభావముతో వారిని వారి గృహములతో నింపి నాయన నీవే ఘనత మహిమ పొందమని సహాయం ఇచ్చేయమని, అంధకార శక్తులను లయపరచమని, నీ రాకడాల్సిమైతే మరొకసారి ఈ రీతిగా కూడుకొని నేను స్తుతించి గణపరిచే భాగ్యం మాకందరికి దయచేయమని నజరుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.